Praise the Lord and welcome to Power Packed Pastors International Fellowship. I'm very happy to see you all. Thank you so much for joining today. Today we are going to have wonderful message from our dear pastor, Reverend Dr. George Modak, and the worship Pastor N. Jayaraj Garu from Elur. He is going to lead us into praise and worship. So once again, thank you so much for joining. అయ్యగారులు అందరికీ వందనాలు. మరొకసారి మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామం పేరిట మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. మీరందరూ క్షేమంగా ఉన్నారని, ప్రభు వారి యొక్క బలమైన హస్తాల్లో బలంగా వాడబడుతున్నారని నమ్ముచున్నాం, ప్రార్థిస్తున్నాం. ఈరోజు మనందరితో మరి రెవరెండ్ డాక్టర్ జార్జ్ ముడాక్ గారు చక్కని సందేశాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. మనందరినీ ఆరాధనలో జరిగించడం కోసం ఏలూరు నుంచి నక్కా జయరాజాయి గారు సిద్ధంగా ఉన్నారు. మరొకసారి మీ అందరికీ జాయిన్ అయినందుకు వందనాలు. సో బిఫోర్ వీ డూ ఎనీథింగ్, లెట్స్ సే ఆల్ టుగెదర్ పవర్ ప్యాక్డ్ పాస్టర్స్ ఆఫ్ ఫెయిత్ కన్ఫెషన్. మరి శక్తి కలిగిన సేవకుని యొక్క విశ్వాసపు ఒప్పుకోల్ని మనందరం కలిసి చెప్పుకుందాం. యు ఆర్ నాట్ వాట్ పీపుల్ కాల్స్ యు ఆర్, బట్ యు ఆర్ వాట్ గాడ్ కాల్స్ యూ. యు ఆర్ ద పవర్ ప్యాక్డ్ పాస్టర్. గాడ్ కాల్ యూ అండ్ చూస్ యూ టు ఫైట్ విత్ దిస్ ఎనిమీ ఆన్ దిస్ ప్లానెట్. యు ఆర్ ద వారియర్ ఆఫ్ గాడ్ ఆన్ దిస్ ప్లానెట్. ఇతరులు నిన్నేమని పిలుస్తారో అది నీవు కాదు, దేవుడు నిన్నేమని పిలుస్తాడో అదే నీవు. నీవు శక్తి కలిగిన సేవకుడవు, సేవకురాలువు. తన శత్రువుతో ఈ భూమి మీద పోరాటానికి దేవుడు నిన్ను పిలుచుకున్నాడు, మరి ఏర్పరచుకున్నాడు. నీవు దేవుని కొరకు ఈ భూమి మీద ఏర్పాటు చేసుకోబడిన ఒక గొప్ప యోధుడవి, యోధురాలువి. ఆమేన్. సో ఎవరీవన్ సే, నేను శక్తి కలిగిన సేవకుని. ఐఎమ్ పవర్ ప్యాక్డ్ పాస్టర్. God bless you all. Thank you so much once again. So let's welcome our pastor Nakka Jayaraj garu from Elur. He is going to lead us into praise and worship. Aygaru vandanalu. Praise the Lord. రెండు పాటలు పాడి తర్వాత ఆరాధన చేయండి, తర్వాత వాక్యాలకు వెళ్దండి. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. పాడండి, రెండు పాటలు పాడండి. దేవుని ఘనమైన శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును గాక. అవకాశం ఇచ్చిన దైవజనుడు రెవరెండ్ నక్కా సాల్మన్ రాజా గారికి, అలాగే జూమ్ లో పాలు పొందిన ప్రతి ఒక్కరిని బట్టి దేవునికి మహిమ, ఘనత, ప్రభావాలు కలుగును గాక. చిన్న ప్రార్థన చేసుకుని ఆ పాటలు పాడుకుని దేవుని నామమును మహిమపరచుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ నమ్మకమైన మా యేసుక్రీస్తు ప్రభునికి వందనాలు. ఈ శనివారం కాల సమయంలో నిన్ను స్తుతించి గణపరిచే భాగ్యం మీరిచ్చారు. మీ దాసులు నాయన మినిస్ట్రీ ఇంటర్నేషనల్ డైరెక్టర్ గారు అయినటువంటి సాల్మన్ రాజా గారి ద్వారా జరుగుతున్నటువంటి యొక్క జూమ్ మీటింగ్ బట్టి నీకు వందనాలు. ఈ రోజు నాయన వాక్య సందేశముతో, ఆరాధనతో నీ నామాన్ని గణపరుస్తున్నాగా ప్రతి ఒక్కరిని మీరు దర్శించి నీ కృపలో జ్ఞాపం చేసుకోమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేసి అడిగి వేడుకొనిచుకున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. పాటలు పాడుకుని దేవుడి నామాన్ని కనపరుచుకుందాం. శరణం యేసుని పాదమా స్తుతి పాడుమా. శరణం యేసుని నా ప్రాణమా కీర్తించుమా. కడవరకు క్రీస్తుని ప్రాణమా ప్రాణమా శరణంచు వేడు శ్రీ యేసుని.
కడవరకు కీర్తించుమా శరణు వేడు శ్రీయేసుని కడవరకు కీర్తించుమా నా ప్రాణమా స్తుతి పాడుమా శరణం శ్రీయేసుని నా ప్రాణమా కీర్తించుమా కడవరకు క్రీస్తేసుని పాపపు ఊపిలో నుండి నన్ను దేవనెత్తి విడిపించెను మరణపు కోతులో నుండి నిన్ను మనమిచ్చి బ్రతికించెను పాపపు ఊబిలో నుండి నిన్ను ప్రాణమిచ్చి బ్రతికించెను మరణపు కోటిలో నుండి నిన్ను లేవనెత్తి విడిపించెను ప్రాణమా వేడు శ్రీయేసుని కడవరకు కీర్తించుమా వేడు శ్రీయేసుని కడవరకు కీర్తించుమా నా ప్రాణమా స్తుతి పాడుమా శరణం శ్రీయేసుని నా ప్రాణమా కీర్తించుమా కడవరకు కీర్తించుని అక్కడ మ్యూజిక్ వినపట్లేదు మీరు పెట్టిన మ్యూజిక్ ఎందుకంటే ఇది జూమ్ దాన్ని కరుణ కటాక్షములను పీరిటముగా దానముగా నీకు దయచేయువాడు దోషములన్నిటి క్షమించువాడు సంకటములను కూడుచువాడు అరుణ కటాక్షములను కిరీటముగా దానముగా నీకు దయచేయువాడు ప్రాణమా ప్రాణమా శరణు వేడు శ్రీయేసుని కడవరకు కీర్తించుము శరణు వేడు శ్రీయేసుని కడవరకు కీర్తించుము ఆ ప్రాణమా
స్తుతి పాడుమా శరణు శ్రీయేసుని నా ప్రాణమా కీర్తించుమా అడవరకు క్రీస్తుని నిత్యము నీకు నాకు కృప చూపించేవాడు ఆయన, సత్య మార్గము బోధించేవాడు, శాశ్వత ప్రేమతో ప్రేమించేవాడు. నిత్యము నీకై కృప చూపువాడు, సత్య మార్గము బోధించువాడు, శాశ్వత ప్రేమతో ప్రేమించువాడు, నిత్య రక్షణ దయచేయువాడు. నిత్యము నీపై కృప చూపువాడు, సత్య మార్గము బోధించువాడు, శాశ్వత ప్రేమతో ప్రేమించువాడు, నిత్య రక్షణ దయచేయువాడు. ప్రాణమా ప్రాణమా శరణు శ్రీయేసుని అడవరకు కీర్తించుము. శరణు శ్రీయేసుని అడవరకు కీర్తించుము. నా ప్రాణమా స్తుతి పాడుమా శరణు శ్రీయేసుని. నా ప్రాణమా స్తుతి పాడుమా అడవరకు కీర్తించుని. నా ప్రాణమా స్తుతి పాడుమా శరణు శ్రీయేసుని. నా ప్రాణమా కీర్తించుము అడవరకు క్రీస్తుని. అడవరకు క్రీస్తుని. అడవరకు క్రీస్తుని. హల్లెలూయా. మరొక పాట పాడుకోవాలి, నామను పరుచుకొని ప్రభు నామను మహిమపరుచుకుందాం. దేవునికి మహిమ కలుగును గాక. ఈ లోకములో మనం జీవిస్తున్నాం కనుక లోకంలో జీవించెదను ఈ కొరకే దేవా, ఈ లోకంలో జీవించెదను ఈ కొరకే దేవా. నా ప్రియ యేసు నా ప్రియ యేసు నాకు లేరు ఎవరు నిన్న ప్రేమించేవారు, నీవే నా ప్రాణ ప్రియుడు. ఈ లోకంలో జీవించెదను నీ కొరకే దేవా.
తల్లిదండ్రులు బంధువులు విడిచిన నేను నిన్ను విడవను ఎడబాయిన ప్రభు మాట్లాడుతున్నారు. తల్లి తండ్రి బంధువులు నన్ను విడిచిపోయినా విడవని నాకు వాగ్దానం ఇచ్చావు. తల్లి తండ్రి బంధువులు నన్ను విడిచిపోయినా విడవని నాకు వాగ్దానం ఇచ్చావు. ఎంత లోతైనది నీ ప్రేమ, నిన్ను విడిచినే బ్రతుకలేను. ఎంత లోతైనది నీ ప్రేమ, నిన్ను విడిచినే బ్రతుకలేను. ఈ లోకంలో పించెదను నీ కొరకే దేవా, ఈ లోకంలో జీవించెదను నీ కొరకే దేవా. అరచేతుల్లో నన్ను చెక్కుతున్నావు ప్రభువా, నీ కంటి పాపలో నన్ను కాస్తూ నీ యాచకులైన వారిని, నిన్ను కలిగినటువంటి వారిని ప్రతిదినము కాపాడుతున్న భగవంతుడిగా ఉన్నాను. అరచేతిలోనే నన్ను చెక్కుకుంటివి, నీ కంటి పాపలా నన్ను కాచుకుంటివి. అరచేతిలోనే నన్ను చెక్కుకుంటివి, నీ కంటి పాపలా నన్ను కాచుకుంటివి. ఈ దృష్టిలో నేనున్నాగా ఇలాలోనే జడయను, నీ దృష్టిలో నేనున్నాగా ఇలాలోనే జడయను. ఈ లోకంలో జీవించెదను నీ కొరకే దేవా, ఈ లోకంలో జీవించెదను నీ కొరకే దేవా. నా ప్రియ యేసు నా ప్రియ యేసు, నాకు లేరు ఎవరు ఇంకా ప్రేమించేవారు. ఇదే నా ప్రాణ ప్రియుడు, ఈ లోకంలో జీవించెదను నీ కొరకే దేవా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సమయంలో అందరూ ఆరాధన చేసుకుని దేవుని నామాన్ని కనపరుచుకుందాం. ఆరాధన చేసుకుందాం, ఆరాధన చేసుకుని ప్రభు నామాన్ని మహిమపరుచుకుందాం. ప్రభు నీకు వందనాలు. దినములు, మాసములు, సంవత్సరాలు సుదీర్ఘంగా మమ్మల్ని, మా కుటుంబాన్ని, మా యొక్క ఆయన మమ్మీస్ యొక్క సేవకులందరూ, సేవకులందరూ, అలాగే ఆయన డైరెక్టర్ గారిని నాయన ఇదిగో తండ్రి మమ్మల్ని ప్రేమించి అతి శ్రేష్టమైనటువంటి వర్తమానంతో బలపరుస్తున్నటువంటి ఆయన దైవ సేవకుల కుటుంబాలను బట్టి నీకు వందనాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభువా నీకు వందనాలు. ప్రతి ఒక్కరు కూడా దయచేసి కళ్ళు మూసుకొని ఈ సమయంలో దేవుని నామమును మహిమపరుచుకుందాం. నిజమే కదా, గత దినములు, మాసములు, సంవత్సరాలు సుదీర్ఘంగా దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకొని కాపాడుతూ నడిపిస్తున్నటువంటి దేవదేవుని స్తుతిద్దాం. ఈ ఉదయకాల సమయంలో రాబోతున్న దినాల్లో, మాసములలో, సంవత్సరాలు కూడా దేవుని భద్రత మనకును మన కుటుంబాలకు తోడై ఉండేలాగా ప్రార్థన చేద్దాం, ఆరాధన చేద్దాం. ఎందుకంటే ఎక్కడ చూసిన భయంకరమైనటువంటి మరి భయంకరమైనటువంటి అచ్చులు,
అనేకమైనటువంటి మానభంగాలు, అనేకమైనటువంటి ప్రమాదాలు, అనేకమైన యాక్సిడెంట్లు, అనేకమైనటువంటి జనం మీదకి జనము, రాజ్యం మీదకి రాజ్యము మరి ప్రవాహం వల్ల కొట్టుకొస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఆరాధన చేసుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభువానికి వందనాలు, 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 వందనాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. Hallelujah, Jesus. హల్లెలూయా. పరమా తండ్రి నీకే స్తోత్రం, పరమా తండ్రి నీకే స్తోత్రం. యేసు ప్రభువా నీకే స్తోత్రం, యేసు ప్రభువా నీకే స్తోత్రం. పరిశుద్ధాత్మా నీకే స్తోత్రం, స్తోత్రం. పరిశుద్ధాత్మా నీకే స్తోత్రం. Hallelujah. Praise హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, సర్వశక్తిమంతుడా నీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో తండ్రి వర్తమానాలతో మమ్మల్ని బలపరుస్తున్నందుకు నీకు వందనాలు. ఇప్పటి వరకు నాయన పాటల ద్వారా, ఆరాధన ద్వారా నీకు మహిమ తెచ్చే కృప మీరు ఇచ్చారు. నీ దాసుడు నాయన సాల్మన్ రాజయ్య గారు తెలుగులో ట్రాన్స్లేషన్ చేస్తుండగా, నీ దాసులు ప్రభు మరి జార్జ్ గారు నాయన ఇంగ్లీష్ లో ఆయన మాట్లాడుతుండగా మాకు అర్థమయ్యే రీతిలో మీరు మాట్లాడి ఆ సంఘాల్లో ఈ మాటలు తో మేము ఆయన సంఘ విశ్వాసాలను బలపరుచుకునే కృప మీరు అనుగ్రహించి సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేసి వినయముతో బ్రతిమలాడి వేడుకొనిచున్నాము తండ్రి. Amen. Amen. ఆమేన్. Thank you so much, Aygaru. Praise the Lord. Thank you so much. Let's welcome our speaker for the day, Reverend Dr. George Murdoch, Pastor. Pastor, good evening. Thank you so much for joining. Thank you so much for joining. This is your time. Yes, thank you. Thank you again. And my privilege. I appreciate it, my dear brothers and sisters in Christ. I wish you grace and peace. మిమ్మల్ని అందరిని కూడా మరొకసారి ప్రియమైన సహోదర సహోదరులను నేను నిజంగా అభినందిస్తున్నాను. మీ అందరికీ దేవుని కృప మరియు ఆయన యొక్క మహిమ తోడై ఉండును గాక. The text to prompt our discussion on the Holy Spirit comes from Zechariah 6:4. ఈరోజు మీ అందరితో కూడా మరి పరిశుద్ధాత్మ పరిచర్య ఏ విధంగా తన బిడ్డలతో జరుగుతుంది అనే విషయాన్ని మీ అందరితో పంచుకోబోతున్నాను. మరి జకరియా గ్రంథంలో నుంచి కొన్ని మాటలు చదువుకుందాం. జకరియా గ్రంథం. And so a message came. Yeah. Go ahead. I'm going to read Zechariah, right? Yeah. Mm-hmm. Yeah, the word of the word. Go ahead and read it. Zechariah. Sorry.
6:4. జకర్యా గ్రంథం 6:4 ఈ విధంగా రాయబడి ఉంది. నా ఏలినవాడా ఇవేటి అని నాతో మాట్లాడుచున్న దూతను నేను అడుగగా. What the context of the text that Zechariah gave to Zerubbabel is about his mission. ఇక్కడ జెరుబ్బాబెలుకి మరి దేవుడు ఇచ్చినటువంటి ఒక పరిచర్య, అక్కడ ఒక పనిని మనం చూస్తూ ఉన్నాం. In the first migration from the Babylonian captivity, he was sent to be governor of Jerusalem and Judea. సో మొదటిసారిగా వీరందరూ కూడా యెరూషలేముకి తిరిగి వస్తున్న సమయంలో జెరుబ్బాబెలుకి ఇచ్చినటువంటి అక్కడ పని ఏంటంటే అక్కడ చేయాల్సిన పనిని గురించి మాట్లాడుతూ ఉన్నాం. And he was given the job to organize the people to rebuild Jerusalem and the temple. అక్కడ జెరుబ్బాబెలుకి ఇచ్చినటువంటి పని ఏంటంటే ప్రజలందరూ తిరిగి యెరూషలేముకి వస్తున్నప్పుడు వారందరిని కూడా మరి సమీకరించి మందిరాన్ని తిరిగి కట్టాలి అని. Now, what the Lord is communicating through the prophet is that Zerubbabel has neither the might nor the power to accomplish this mission. అక్కడ అన్నాడు జెరుబ్బాబెలు ఈ పని మరి శక్తి చేతనైనను మరి శక్తి చేతనైనను యుక్తి చేతనైనను అవ్వదు గాని. Now, the English word for might we understand, but the Hebrew focus on that word might, you don't have the might, is a collective strength like the resource of an army. You don't have an army. కనుక ఇక్కడ అంటే శక్తి చేత అంటే దాని అర్థం ఏంటంటే ఆ రోజుల్లో ఆ పాతకాలంలో చూసుకున్నట్లయితే ఆ రోజుల్లో వాస్తవానికి సైన్యం ఎంతమంది సైన్యం ఉన్నారో అంత శక్తి ఉన్నట్లుగా భావిస్తారు. And the word power in Hebrew here focuses on one's individual strength. ఆ తర్వాత అధికారం దేని సూచిస్తుందంటే ఒక వ్యక్తికి ఉన్నటువంటి అధికారం ఆ బలాన్ని చూపిస్తూ ఉన్నది. So what it means is that Zerubbabel is not going to be able to do the work of reconstructing Jerusalem and the temple alone. అంటే దీని అర్థం ఏంటి? జెరుబ్బాబెలు కేవలం మందిరాన్ని కట్టించడం మాత్రమే కాదు కానీ not even with all of the people can he do it unless the Spirit of the living God is acting to accomplish it. అయితే తనంతట తాను ఏం చేయలేడు కానీ దేవుని యొక్క ఆత్మ ఆయనలో పనిచేస్తే తప్ప ఆత్మ మాత్రమే ఆయన జరిగించబోతూ ఉన్నది. You know, all too often we have witnessed men and women who were given a mission to accomplish, who thought that it depended on them personally. పాత నిబంధనలో కానీ కొత్త నిబంధనలో కానీ ప్రతి మనిషికి దేవుడు తను చేయాల్సినటువంటి పరిచర్యని అప్పగిస్తూ ఉంటాడు. And so they focus on themselves rather than putting all of their trust in the Most High God through His Son Jesus Christ in the Spirit. కాబట్టి ఇక్కడ ఆ పని జరగటం కోసం ప్రతి ఒక్కరు కూడా మహోన్నతులైన దేవుని ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు యందు సంపూర్ణమైన విశ్వాసము నమ్మకం కలిగి ఉండాలి. But on the contrary also, I have witnessed those who started with almost nothing and accomplished miraculous things by the power of the Holy Spirit. అయితే పరిశుద్ధాత్మ శక్తి ద్వారా అనేక కార్యాలు మన పరిచర్యలో జరిగిస్తూ ఉంటాం. And so Jesus himself in Luke chapter 11 verse 13 said, if you who are evil know how to give good things to your children, how much more will the Heavenly Father give you the Holy Spirit if you ask Him? మరి లూకా సువార్త 11వ అధ్యాయంలో అంటాడు, మీరు మరి మనుషులై ఉండి పాపిష్టులై ఉండి మీ పిల్లలకు మంచి ఈవుల్ని ఇస్తారు కదా, అలాగే మీ పరలోకమందున్న తండ్రి తన బిడ్డలకి మంచి ఈవులు ఇవ్వడా అంటాడు. I will give a personal testimony. I never presumed ever in my ministry at any time. I never presumed
to preach the word of God without first going down on my knees and asking, just as Jesus said, asking the Holy Spirit to be with me. అయితే నా వ్యక్తిగత అనుభవం ఏంటంటే నేను ఎప్పుడు వాక్యం చెప్పాలన్నా పరిచర్యకి వెళ్ళాలన్నా ముందు ప్రార్థన చేసుకొని పరిశుద్ధాత్మ దగ్గర మరి ఆయన యొక్క అనుమతి తీసుకొని మాత్రమే ముందుకు వెళ్తాను. So if any one of us desires to accomplish the mission of Jesus Christ, the mission of God has given us, we should understand that he has promised to give us the Holy Spirit in order to accomplish it. కనుకనే ఎవరైతే యేసు ప్రభు వారి యొక్క గొప్ప ఆజ్ఞ అర్థం చేసుకుంటారో, ఆయన ఇచ్చిన పరిచర్యని అర్థం చేసుకుంటారో, ఆయన మనందరికీ ఇచ్చిన వాగ్దానం ఏంటంటే మీరు ఎప్పుడైతే పరిచర్యలో ఉంటారో ఆయన వాగ్దానం చేసి ఉన్నాడు తన శక్తిని ఇస్తాను అని. So we know the scriptures. John 14:26, but the helper, the Holy Spirit, whom the Father will send in my name, he will teach you all things and bring to your remembrance all that I've said to you. అయితే మొదటిసారిగా మనకు తెలుసు యోహాను సువార్త 14:26 వచనంలో ఈ విధంగా రాయబడింది. మరి పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు మొట్టమొదటిసారిగా ఏం చేయాలి, ఏం మాట్లాడాలి, ఎక్కడ ఎలా ఉండాలి అని ఆయన మీకు బోధిస్తాడు అని రాయబడినది. And in John 16:13, when the Holy Spirit of truth comes, he will guide you into all truth. అదే కాకుండా రెండో విషయం మరి యోహాను సువార్త 16:13లో పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని సర్వసత్యములోకి నడిపిస్తాడు అని రాయబడింది. And in Ephesians chapter 1:13, when you heard the word of truth, the gospel of salvation, and believed in Jesus, you were sealed with the promised Holy Spirit. అయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:13 నువ్వు ఎప్పుడైతే దేవుని యొక్క సువార్త విని యేసు ప్రభు దేవుడని నమ్మి ఆయన ఇచ్చిన వాగ్దానాల ప్రకారం పరిశుద్ధాత్మలో నమ్ముతావో అప్పుడు నువ్వు దేవునితో మరి ఆయనతో నిబంధన లేక అంటుగట్టబడి ఉన్నావు అని రాయబడింది. And in Romans 8:16, it tells us that the Spirit himself bears witness with our spirit that we are children of God. రోమీయులకు రాసిన పత్రిక 8:16 మరి పరిశుద్ధాత్ముడు మన ఆత్మలకు సాక్ష్యం ఇస్తున్నాడు. అదేంటంటే మన ఆత్మలకు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. Anyone who has been called in the name of Jesus Christ and sent in the name of Jesus Christ will be sealed by the Holy Spirit. కాబట్టి ఎవరైతే యేసు ప్రభు ద్వారా పిలువబడ్డాడో ఆయన ద్వారా పంపబడ్డారో వాళ్ళందరూ కూడా పరిశుద్ధాత్మ ద్వారా ముద్ర వేయబడ్డవారుగా ఉన్నారు. Now, first of all, as Christians, we recognize that the Holy Spirit is a divine person of the Trinity. మొట్టమొదటిసారిగా పరిశుద్ధాత్ముడు ఎవరు అని మనం ఆలోచించినట్లయితే ఆయన త్రిత్వంలో మరి త్రిత్వంలో ఒకడై ఉన్నాడు, ఆయన దేవుడై ఉన్నాడు. The Holy Spirit is not merely an influence, is not merely an emotion or a force. He is the third person of the Godhead in the Holy Trinity. ఆయన పరిశుద్ధాత్ముడు కేవలం ఏదో శక్తి లేకపోతే ఏదో ఒక అది కాకుండా ఆయన ఒక వ్యక్తి అయి ఉన్నాడు. అంటే త్రిత్వంలో మరి ముగ్గురులో ఒక వ్యక్తిగా ఉన్నాడు. The Holy Spirit speaks, he teaches, he leads, he intercedes, he searches the depths of things of God. పరిశుద్ధాత్ముడు బోధిస్తాడు, ఆయన నడిపిస్తాడు, ఆ తర్వాత సర్వసత్యంలోకి నడిపిస్తాడు, ఆయన నీకు బలాన్ని ఇస్తాడు, అన్ని విధాలుగా తోడుంటాడు. It is the Holy Spirit that distributes his charisms or gifts according to his will in 1 Corinthians 12, Romans 12, Ephesians 4. మరి పరిశుద్ధాత్ముడు దేవుని యొక్క గుణగుణాలన్నిటిని కూడా వ్యక్తపరుస్తూ ఉంటాడు. మనం అన్ని కూడా చూస్తూ ఉన్నాం. So because the Holy Spirit is personal, believers relate to him with reverence and obedience. We love him. We have a sensitivity to the will of the Spirit. పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనం ఎరిగి ఉన్నాము, ఆయన్ని మనం ప్రేమిస్తున్నాం గనుక
మనకి దైవత్వంలో ఉన్నటువంటి ఆ సున్నితత్వాన్ని ఆయన మనకు అనుగ్రహిస్తూ ఉంటాడు. So we ask ourselves this question: how does the understanding of the Holy Spirit as a person change the way we pray and worship and make decisions? అయితే మనం ఇప్పుడు కొద్దిసేపు ఆలోచిద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు ఏ విధంగా మనలో ఉన్నట్లయితే, నీలో ఉన్నట్లయితే, నీ యొక్క ప్రార్థన విధానాన్ని, నువ్వు బోధించే విధానాన్ని, నువ్వు నిర్ణయం తీసుకునే విధానాన్ని ఏ విధంగా ఆయన మార్చగలడు, లేకపోతే దాన్ని ఏ విధంగా ప్రభావితం చేయగలడు అని ఆలోచిద్దాం. So in conclusion with that part, I would say clearly it's never a matter of how I feel, but what I understand the Spirit is giving me. కొన్నిసార్లు మనం అంటే పరిశుద్ధాత్ముడు ఏమిస్తున్నాడు అని మనం గ్రహించగలుగుతాం. So we should in a sense, I suppose a way to say it is intentionally invite the Holy Spirit to be present in our daily lives. అనుదినం కూడా మన జీవితంలో, వ్యక్తిగత జీవితంలో పరిశుద్ధాత్మకి మనం ఆయనకి ఆయనతో ఉన్నట్లయితే మన జీవితంలో దేవునికి అనుగుణంగా ఆయన మారుస్తాడు. So in John 14:16, he was referred to as a helper. He's supposed to come to us to help us in mission. యోహాను సువార్త 14:16లో ఆయన మనం ఈ భూలోకంలో చేస్తున్న పరిచర్యలో ఆయన మనకి సహాయం చేయటం కోసం వస్తాడు అని రాయబడింది. And he's referred to as a comforter, someone who gives us, if you will, comfort, but also gives us assurance of his presence. ఆ తర్వాత కొన్నిసార్లు ఆయన సన్నిధి మనతో ఉన్నప్పుడు మరి ఒక రకమైనటువంటి ధైర్యం, ఆ ప్రభావాన్ని మనం అనుభవించేటట్టు చేస్తారు. According to 1 Corinthians 6:19, the Holy Spirit dwells within the believers, making us temples of God's presence in the world. మొదటి కొరింథీయుల పత్రిక 13:16లో రాయబడింది, ప్రతి ఒక్క దేవుని నమ్ముకున్న విశ్వాస జీవితంలో పరిశుద్ధాత్ముడు నివసిస్తాడు అని. So ministry in the Holy Spirit begins with acknowledging that his nearness and yielding our hearts to him every day. కాబట్టి మన పరిచర్యలో ఎప్పుడు మనం ముందుకి కొనసాగలుగుతామంటే ఎప్పుడైతే పరిశుద్ధాత్మనికి మనం అనుగుణంగా ఆయనతో ఉంటామో. So what kind of habits therefore can we exercise to be more aware of the Holy Spirit's presence throughout our day and throughout our ministry? మన పరిచర్యలో కానీ వ్యక్తిగత జీవితంలో కానీ పరిశుద్ధాత్మని యొక్క ప్రభావం ఏ విధంగా అనుభవించగలుగుతాం, అలా అనుభవించడానికి మనం చేయాల్సిన పనులు ఏంటి అని చూద్దాం. It starts with us listening to and obeying the Holy Spirit. మొదటిసారిగా అది పరిశుద్ధాత్మకి వినడం, ఆ తర్వాత ఆయనకి విధేయత చూపించడంతో ప్రారంభమవుతుంది. The Spirit guides believers into truth and reminds them of the words of Christ through intentional study of the Word of God, the Gospels in particular, and the writings of the New Testament. కాబట్టి అంటే పాత నిబంధనలో కానీ కొత్త నిబంధనలో కానీ మనం చూసుకున్నట్లయితే అవన్నీ కూడా పరిశుద్ధాత్ముడు ఆయా భక్తులను ప్రేరేపించడం ద్వారా రాయబడినటువంటి మాటలు. And in the book of Acts, the Holy Spirit gave directions for ministry, calling and sending the servants of God, for God to his work, using often by the time laying on of hands so that people were sent with the power of the Holy Spirit. అపొస్తల కార్యాలు మనం చూస్తాం, కొన్నిసార్లు మరి యేసు ప్రభు శిష్యులు ఇతరుల మీద చేతులుంచినప్పుడు వారు పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. So an example in Acts of the Apostles we could find in chapter 8, when Philip was prompted by the Holy Spirit to catch up to the chariot
of the eunuch of Ethiopia and share the gospel. అయితే ఉదాహరణకు మనం చూస్తాం అపోస్తల కార్యంలో మరి ఫిలిప్పు పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడిన వాడై మరి రథం మీద పోతున్నటువంటి ఆ ఇథియోపియాకు సంబంధించినటువంటి వ్యక్తిని కలుసుకోగలుగుతాడు. So how do believers test whether or not a prompting in our spirit is consistent with what the Holy Spirit is revealing concerning Jesus? మన జీవితంలో కూడా యేసు ప్రభు వారి గురించి ఆయన సత్యంలోకి మనం నడిపించడం కోసం పరిశుద్ధాత్ముడు ఏ విధంగా మనల్ని ప్రేరేపిస్తున్నాడు అని ఎలా గుర్తించగలుగుతాం? So the word, the word we think is from the Holy Spirit of God must always conform with what's written in Scripture. కనుకనే అంటే ఏ విధంగా ఆయన స్పందిస్తాడు మనల్ని అనేది వాక్యంలో రాయబడి ఉన్నది. Now, I will confess, this is a personal confession again. I will confess in my ministry and in my life, I have often been prompted by the Holy Spirit to speak to someone. అయితే నా వ్యక్తిగత అనుభవంలో కూడా నేను ఎవరితో మాట్లాడాలంటే అప్పుడు నాకు పరిశుద్ధాత్మ ప్రేరేపణ వస్తేనే నేను ఆ వ్యక్తితో మాట్లాడగలిగేవాడిని. Early in my Christian life, I was hesitant to do so when the Holy Spirit prompted it. But in my later life, I always follow through. ప్రారంభ దశలో పరిచర్యలో పరిశుద్ధాత్మ నన్ను ఇది చేయి అది చేయని ప్రేరేపించినప్పుడు కొన్నిసార్లు నేను వెనకాడేవాడిని. కానీ ఆ తర్వాత అనుభవంలో ఎదిగే కొద్దీ మరి పరిశుద్ధాత్ముడు ఏమేమి ప్రేరేపించాడో ఆ విధంగా నేను జరిగిస్తూ వస్తున్నాను. One quick example. I was sitting in an airport waiting for a flight. ఒక ఉదాహరణ నా జీవితంలో జరిగింది మీతో పంచుకోవాలని ఇష్టపడుతున్నాను. ఒకసారి ఎయిర్పోర్ట్లో కూర్చొని ఉన్నాను. There was only a couple of seats left on the plane. అయితే ఆ విమానంలో కేవలం కొన్ని సీట్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. A very large athletic man came up to the ticket counter to ask to stand by for the flight like I was. అయితే చాలా మంది అంటే ఒక గేమ్ జరగడం వల్ల ఆట ఆడే వాళ్ళందరూ కూడా టీం వచ్చి అదే విమానానికి టికెట్లు కొనుక్కున్నారు. ఏమనంటే మమ్మల్ని కూడా వెయిటింగ్ లిస్ట్లో పెట్టండి, పర్వాలేదు ఎవరైనా తప్పుకుంటే మాకు సీట్ వస్తుంది అన్నారు. అంటే అప్పటికి అయ్యగారు కూడా ఆ విధంగా ఉన్నాడు, వెయిట్ చేస్తున్నాడు. And the Holy Spirit prompted me to speak to that man who I did not know. He was a complete stranger, to speak to him about Jesus. అయితే వెంటనే ఆ సమయంలో పరిశుద్ధాత్మ నన్ను ప్రేరేపించి నువ్వు వెళ్ళి ఆ వ్యక్తితో యేసు ప్రభు గురించి మాట్లాడు అని ప్రేరేపణ వచ్చింది. Well, my name was called to the plane before I had a chance to speak with him. My seat was called. I went to the plane and sat down in a seat. అయితే నేను ఆయనతో మాట్లాడదాం అనుకున్న పోతునేసరికి వెంటనే నా పేరు పిలిచారు. విమానం ఎక్కాల్సిందిగా నేను కోరుతున్నామని నా పేరు వచ్చేసరికి నేను వెంటనే వెళ్ళిపోయి విమానంలో కూర్చున్నాను నా సీట్లో. Within 2 minutes, the man I saw in the ticket booth, the man I saw, came down and sat down right next to me. అయితే అంతకుముందు 5 నిమిషాల క్రితం నేను ఎయిర్పోర్ట్లో మరి టికెట్లు అమ్మే బూత్ దగ్గర చూసినటువంటి వ్యక్తి మరి కరెక్ట్గా వచ్చి నా పక్క సీట్లోనే కూర్చున్నాడు. So, although I didn't have the chance, the Holy Spirit gave me the chance again, because during the course of a flight, the very man he told me to speak to was sitting next to me and we spoke. అయితే విమానాశ్రయంలో విమానం ఎక్కక ముందు ప్రభు పరిశుద్ధాత్ముడు చెప్పాడు ఆయనతో సువార్త చెప్పు అని. చెప్పలేకపోయాను. విమానంలోకి వెళ్ళి కూర్చున్నాను. అక్కడ కూర్చొని ఆశ్చర్యకరంగా నా పక్క సీట్లోకి వచ్చి కూర్చున్నాడు. ఇప్పుడు ఆ విమానం ఎగిరినంతసేపు అంటే వేరే ప్లేస్కి ఆగేంత వరకు కూడా నాకు సమయం ఉంది ఆయనతో సువార్త చెప్పడం కోసం. Do not resist the Holy Spirit's influence in your life. కాబట్టి పరిశుద్ధాత్ముడు ఏదైనా ఒక పని చెయ్యమని నిన్ను ప్రేరేపించినప్పుడు ఖచ్చితంగా విధేయత చూపించండి, కానీ దాన్ని మీరు త్రోసిపుచ్చవద్దు. The scriptures, especially Ephesians 4:30-32, talk about how you can grieve the Holy Spirit when you
do not take into account his promptings in your life. కాబట్టి ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 30-32 వచనం రాయబడింది. ఆత్మను దుఃఖపరచనీయకుడి అని, పరిశుద్ధాత్మని దుఃఖపరచనీయకుడి అని. If you're carrying bitterness or anger or malice or unforgiveness towards people, the Spirit is blocked in your life. ఒకవేళ నువ్వు నీ తోటి వారి పట్ల, అంటే నీ తోటి సేవకులు కానీ ఇతరుల పట్ల కోపం, కసి, రోధం ఇలాంటి ఇవన్నీ, అంటే క్షమించలేని స్థితిలో నువ్వు ఉన్నట్లయితే, అటువంటి అన్ని నీ మనసులో మనుషుల పట్ల పెట్టుకున్నట్లయితే నీలో పరిశుద్ధాత్మ పనిచేయదు. So a believer in Jesus Christ is not to suppress the Spirit's work in your life. కాబట్టి పరిశుద్ధాత్మని దుఃఖ పెట్టడం కోసం కాదు నువ్వు బతకాల్సింది. పరిశుద్ధాత్మని సంతోష పెట్టడం కోసం జీవించాలి. And you do that if you have some kind of unbelief or disobedience to the command of God through Jesus Christ, or in ignoring the Holy Spirit's gifts, then you're blocking the Holy Spirit. కాబట్టి పరిశుద్ధాత్మని ప్రేరేపణ కలకున్నట్లుగా నీలో ఈ లోక సంబంధమైన లక్షణాలన్నీ ఉన్నట్లయితే పరిశుద్ధాత్మ నీతో మాట్లాడలేడు. ఆయన యొక్క ఉద్దేశం కూడా నువ్వు కనిపెట్టలేవు. So every Christian ought to walk in the Spirit, as St. Paul says, keep in step with the Spirit and bear the fruit of the Spirit. కనుకనే మరి పౌలు చెబుతూ ఉన్నాడు, మనం పరిశుద్ధాత్మ చేత మరి నింపబడిన వారమై ఆత్మ ఫలాలు ఫలిస్తూ ఉండాలి అని. And you know from Galatians chapter 5, 22 and 23, what the gifts of the Spirit works in the lives of the Christian: love, joy, peace, patience, kindness, goodness, faithfulness, gentleness, and self-control. మరి గలతీయులకు రాసిన పత్రిక 5:22-23 మనం చూస్తాం ఆత్మ ఫలాలు ఏంటి అని. అది మనందరూ తెలుసు: ప్రేమ, మంచితనం, దయ, సంతోషం, శాంతి, సహవాసం, సహనం. So walking in the Spirit means surrendering our daily desires and decisions and speech and relationship to his leadership. అంటే పరిశుద్ధాత్మ చేత నడిపించబడటం అంటే ఏంటంటే మన సొంత ఆలోచనలు, శరీర సంబంధమైన ఆలోచనలు కాకుండా పరిశుద్ధాత్మనుడికి ఇష్టమైన రీతిగా బ్రతకటూ ఆయనకి సమర్పించుకోవటం. I'm going to give you another quick example. Just another quick example. I'm sitting in a restaurant, very crowded, having dinner with two other pastors. ఒకసారి నేను ఇంకొక ఉదాహరణ నా జీవితంలో జరిగింది ఇవ్వబోతున్నాను. ఒక సాయంకాల సమయంలో వేరేగా కాపరులతో కలిసి నేను ఒక హోటల్లో తింటూ ఉన్న సమయంలో there was a young server in the restaurant serving a group of young men at another table. అయితే ఒక యవనస్తుడైనటువంటి సర్వింగ్ చేసే అతను, యవనస్తుడు పక్కనే ఉన్న టేబుల్లో ఉన్నటువంటి చాలా గుంపుగా కూర్చున్నటువంటి వారికి ఆయన వడ్డిస్తూ ఉన్నాడు. And one of the young men grabbed the woman, the young server, by her upper arm and tried to invite her to sit with him at the table. And she did not want to, but he was being very insistent. అయితే అక్కడ ఇంకొక స్త్రీ, అంటే ఎవరైతే యవనస్తురాలు వాళ్ళకి సర్వ్ చేస్తూ ఉందో ఆమెను కూడా వచ్చి కూర్చో అని చేయబెట్టుకొని లాగుతూ ఉన్నాడు. ఆ గ్రూప్లో ఉన్నటువంటి ఒక అతను, అంటే బలవంతం చేస్తూ ఉన్నాడంట. I took notice of this. So when the server came to our table, I said to her, God loves you. ఎప్పుడైతే నేను అది గమనించాను, ఆ తర్వాత ఆ అమ్మాయి మా టేబుల్ దగ్గరకు వచ్చి మాకు సర్వ్ చేస్తూ ఉంది. అప్పుడు ఆమెతో అన్నాను, దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు అని. The Spirit just told me to say, God loves you. ఎందుకంటే ఆ సమయంలో నాకు ప్రేరేపణ వచ్చింది ఈ మాటలు చెప్పమని. నేను ఆమెతో చెప్పాను, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు అని. And she looked at me with her eyes and said, does he really love me?
అప్పుడు ఆమె నా వైపు చూసి అన్నది, నిజంగా ఆయన నన్ను ప్రేమిస్తున్నాడా అని అడిగింది. And I looked at her and I said, my dear, he especially loves you. నేను అప్పుడు చెప్పాను, అమ్మా నిన్ను ఖచ్చితంగా దేవుడు ప్రత్యేకంగా నేను ప్రేమిస్తున్నాడు అని చెప్పాను. And she put her arms around me, crying, and said, thank you. అప్పుడు ఆ అమ్మాయి కన్నీళ్లు విడుస్తూ నాకు చాలా వందనాలండి అని చెప్పింది. When the Spirit prompts us to speak to someone, to give a word of encouragement, to help someone, we just simply do it because we don't know what he may do in that person's life. కాబట్టి పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే ప్రేరేపించి ఈ మాటలు చెప్పు అన్నప్పుడు మనం ఆ మాటలు ఖచ్చితంగా చెప్పాలి. ఆ మాటల్లో చెప్పటం వరకే మన మన వంతు. ఆ తర్వాత ఆ మాటలు వారి హృదయంలోకి వెళ్ళిన తర్వాత మరలా పరిశుద్ధాత్ముడు వారి జీవితాల్లో కార్యాలు జరిగిస్తాడు. So every Christian ought to walk in the Spirit. Every Christian ought to think about what it means to be alert to the Spirit and move when the Spirit moves in us. ప్రతి క్రైస్తవుడు, ప్రతి సేవకుడు, సేవకురాలు కూడా పరిశుద్ధాత్మ ప్రేరేపణ ఎలా ఉంటుందో అనేది ఖచ్చితంగా అనుభవం కలిగి ఉండాలి. అప్పుడు మాత్రమే ఆయన అనుదినం నిన్ను ఏ విధంగా నడిపిస్తున్నాడు అనే ఒక ఆ విధమైనటువంటి ఒక అర్థం చేసుకునేటువంటి మనసు నీకుంటుంది. And so each of us has a gift of the Holy Spirit of some sort. And the Holy Spirit distributes those to build up the Christian church. మనందరికి కూడా, సేవకులందరికీ కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆత్మీయ వరం దేవుడిచ్చాడు. కారణం దేనికోసం అంటే సార్వత్రిక సంఘం ఈ వరాలన్నిటి ద్వారా మనం అందరూ ఎవరి వరం ఎవరికి వచ్చిన వారి వరాన్ని వాడుకోవడం ద్వారా సార్వత్రిక సంఘం కట్టబడాలని. So the ministry of the Holy Spirit includes making room for his leadership, his gifts, his conviction and comfort and power in the church and in our lives personally. కాబట్టి వ్యక్తిగతంగా మన జీవితాల్లో, అంటే నీ జీవితంలో, నా జీవితంలో ఆయన శక్తిని చూపించటం ద్వారా పరిశుద్ధాత్ముడు తన సార్వత్రిక సంఘాన్ని, సువార్తను, తన రాజ్యాన్ని విస్తరింపజేసుకుంటూ ఉంటాడు. అయితే నువ్వు చేయాల్సిన పని ఏంటంటే పరిశుద్ధాత్మ ప్రేరేపణకి నువ్వు సున్నితమైన మనసు కలిగి ఉండి అది గ్రహించేటువంటి సిద్ధపాటు ఉండాలి. So how can a church or a group that you may be leading better make room for the Holy Spirit? How can they be encouraged to make room for the Holy Spirit while studying and being rooted in Scripture? అయితే మొట్టమొదటిసారి మీరు ఇప్పుడు మీరే కాదు పరిశుద్ధాత్మ ప్రేరేపణ కలిగి ఉంటాం, మీ సంఘస్థులు కూడా అటువంటి అనుభవంలోకి వృద్ధి చెందాలి. ఎలా ఎలా వృద్ధి చెందుతారంటే దాన్ని ఎలా అంటే మొట్టమొదటిసారిగా వాక్యములో బలపడటం ద్వారా. So we begin each day by simply asking the Holy Spirit to lead us through our thoughts, work, and action. కనుకనే అనుదినం కూడా మన మనసులోకి అనేక ఆలోచనలు, తలంపులు వస్తూ ఉంటాయి. వాటన్నిటిని కూడా పరిశుద్ధాత్మ ప్రేరేపణతో, లేకపోతే ఆయనకి ఇష్టం లేని వదిలిపెట్టి ఆయనకి ఇష్టకరంగా నడుచుకోవటమే. A very simple prayer which I've prayed for years is, "Come, Holy Spirit, enlighten my heart and fill me with the fire of your love." మరి నేను ఎప్పుడు అనేక సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నటువంటి ప్రార్థన ఏంటంటే, పరిశుద్ధాత్ముడా దిగిరండి, నన్ను నా హృదయాన్ని నన్ను పరిశుద్ధాత్మను దిగిరండి, వెలిగించండి, నా హృదయాన్ని నింపండి, మరి మీ ప్రేమ అగ్నిని నాలో మండించండి అని. Confess any speech or attitude or halting that you may have to grieve him. Get rid of that out of your life. Don't block the Spirit. కాబట్టి ఏదైనా నీ జీవితంలో పరిశుద్ధాత్మని ఆటంకపరుస్తున్నట్లయితే అటువంటి లక్షణాన్ని, అటువంటి గుణాన్ని ఇప్పుడే విడిచిపెట్టండి. పరిశుద్ధాత్ముడు నీలో పనిచేయకుండా నీలో ఆటంకపరుస్తున్నటువంటి ప్రతి విధమైన శరీర కార్యాలు కానీ, లోక కార్యాలు కానీ విడిచిపెట్టండి. You need to respond quickly when the Spirit convicts or prompts or directs you. పరిశుద్ధాత్మ నీతో మాట్లాడిదిగో పలానా విషయాన్ని నువ్వు వదిలిపెట్టు, పలానా విషయంలో నువ్వు మారాలి,
పలానా విషయంలో నువ్వు ఈ విధంగా ఉండాలని నిన్ను ప్రేరేపిస్తూ ఉండిద్ది నువ్వు బైబిల్ చదివినప్పుడల్లా. ఆ ఆ ఆ ప్రేరేపణని వెంటనే స్పందించు, వెంటనే సరి చేసుకో. అప్పుడు దేవుడు నిన్ను బహుబలంగా వాడుకుంటాడు. There was a time when I didn't do that sort of thing. I sometimes delayed, and I always regretted it. కొన్నిసార్లు పరిశుద్ధాత్ముడు ప్రేరేపించినా కానీ కొన్నిసార్లు నేను దాన్ని కరెక్ట్ సమయంలో అంటే అనుసరించలేకపోయాను. కొన్నిసార్లు దాన్ని నేను జాగు చేసేవాడిని. Another quick example. In a church I was preaching at for many years, one of our youth, one of our young men, brought a friend to the church. మరి ఇంకొక ఉదాహరణ చెబుతాను. నేను పరిచర్య చేస్తున్నట్టు సంఘానికి ఒక యవనస్తుడు ఒక వ్యక్తిని తీసుకొని వచ్చాడు. This friend grew up in a Buddhist home. ఆ వచ్చినటువంటి ఫ్రెండ్ బుద్ధిస్ట్ మతంలో ఎదిగినటువంటి వ్యక్తి. But he came many Sundays and heard my preaching. అయినప్పటికీ కూడా ఆయన అనేక ఆదివారాలు మా సంఘానికి వచ్చి నేను బోధిస్తున్నప్పుడు విన్నాడు. He asked me, this young man, for baptism. ఆ తర్వాత ఆ యవనస్తుడు కొన్ని ఆదివారాలు వచ్చిన తర్వాత నేను బ్యాప్టిజం తీసుకుంటాను అని చెప్పాడు. I was busy with ministry. I delayed about the baptism, but I had every intention of doing it. But before I could do that, the young man died in a drowning accident. అయితే ఆ యవనస్తుడికి బ్యాప్టిజం ఇద్దాం అనుకొని నేను పనులు బిజీలో ఉండి దాన్ని రేపు వచ్చే ఆదివారం ఆ తర్వాత ఆదివారాన్ని వాయిదా వేస్తూ వచ్చాను. ఆ లోపు అతను ఒక యాక్సిడెంట్లో చనిపోయాడు. I have never ever delayed any baptism since then. ఆ తర్వాత నేను ఎవరైనా బ్యాప్టిజం అడిగితే వెంటనే ఇచ్చాను. ఆ తర్వాత ఎప్పుడు కూడా నేను దాన్ని మరి వాయిదా వేయలేదు. If there is anyone who has listened to your preaching or your teaching and comes to you for baptism, they ought to be baptized. కాబట్టి ఎవరైనా నిన్ను వచ్చి బ్యాప్టిజం ఇవ్వండి అన్నప్పుడు రేపు వచ్చేవారు ఆ తర్వాత వారం చెప్పబాకండి, వెంటనే మీరు ఇవ్వటానికి ప్రయత్నించండి. So we ask the Spirit to produce visible fruit in your relationships and your service when you are prompted to do so. కాబట్టి నువ్వు ఎప్పుడైతే పరిశుద్ధాత్మ ప్రేరేపణకి నీ మనసు సున్నితంగా ఉండి ఆ ప్రేరేపణ గమనించి ఆ ప్రేరేపణ ప్రకారం నువ్వు లోబడి నడుచుకుంటావో అప్పుడు నీ జీవితంలో నీ పరిచర్యలో నీకు కరెక్ట్గా కనబడేటువంటి గొప్ప అద్భుతాలు జరుగుతాయి. So the bottom line for us then is that the ministry of the Holy Spirit in our personal lives and mission is to equip us. పరిశుద్ధాత్ముడి యొక్క పని ఏంటంటే విశ్వాసులు సేవకులైన మనల్ని బలపరచటం, వాడుకోవటం. It's to inspire our preaching and teaching. It's to comfort us in our distress. మరి లొంగిపోయే అంటే మనం ఎప్పుడైతే కృంగినప్పుడు బలపరుస్తుంది, ఆదరిస్తుంది. మరి తర్వాత గొప్ప శక్తితో బోధించడానికి మరి నూతన విషయాలు బోధిస్తూ ఉంటుంది. And ultimately to lead us and those to whom we minister to a closer relationship with Jesus Christ. కాబట్టి ఎవరైతే దేవునికి అతి సమీపంగా జీవిస్తారో వాళ్ళకి ఆత్మ ప్రేరేపణ గుర్తించగలుగుతారు. So simply come, Holy Spirit, enlighten my heart and fill me with the fire of your love. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చెప్పండి, పరిశుద్ధాత్ముడా దిగిరమ్ము, నా హృదయాన్ని నింపుము, నీ ప్రేమ అగ్నిని నాలో మండించుము అని. Amen. Amen. Hallelujah. So hallelujah. Please pray for us. Gracious our Heavenly Father, it pleased you at the prompting of your Son as he ascended on high at your right hand to send the Holy Spirit to his disciples upon the earth. Yes, Lord. And Lord,
when you sent his disciples upon the earth, Yes, Father. within days, Lord, 8,000 people became believers in Jesus Christ. Amen. Because not one of your disciples that you had called, not one of them refused the Holy Spirit. The fire came upon them and landed upon their heads, and they began to speak to anyone who would hear, even in the tongues they didn't know, that people might come to Jesus Christ. Within the 35 years of Paul's ministry, 35 years, Lord, you brought nearly 1.5 million people to Wow. faith in Jesus Christ. Yes, Lord. Lord, this spirit is still active in the world. It's still active in us. We are not in any way to block the Spirit's work in our life, but to continue, Lord God, always to acknowledge his work within us and to bring to fruition the very miracles of conversion through forgiveness of sin and the cross of Jesus Christ and the hope of everlasting life. And through this message of the gospel, prompted by the Spirit, many, many more souls will be saved on this place before the coming of our Lord Jesus Christ. To him be glory forever. Amen. 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 Praise the Lord. Thank you so much, Pastor. Thank you. Thank Praise you, the my Lord. Thank brother. you so much. Always, always, always a gift for me. Thank you. Amen. నక్కా జయరాజయ్య గారు పాస్టర్ గారు ఈ సమయంలో ముగింపు ప్రార్థన ఆశీర్వాదం ఇస్తారు. Closing, I would request Pastor Jayaraju to do the closing prayer and benediction, please. ప్రార్థన చేసుకుని దేవుడి నామమును కనపరుచుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, సర్వశక్తిమంతుడా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో నీ దాసులు దైవజనులు జార్జయ్య గారి ద్వారా శ్రేష్టమైనటువంటి మాటలు మీరు వినిపించారు. పరిశుద్ధాత్మ పరిచర్య లేదా పరిశుద్ధాత్మ పని యొక్క తీరు ఏ విధంగా ఉంటుందని ప్రభు నీ దాసుల ముఖాంతరంలో మీరు మాట్లాడిన విధానంకే నీకు వందనాలు. పరిశుద్ధాత్మ అనుదినము మనలోనికి రావాలి అంటే ప్రతిదినము ప్రార్థన చేయాలని శివర భాగంలో మాట్లాడుతున్నారు. అయితే నైనా పరిశుద్ధాత్మ నడిపిస్తుందని, పరిశుద్ధాత్మ తండ్రి అయా బోధిస్తాడని, నైనా ముద్ర వేస్తాడని, సాక్ష్యం ఇస్తాడని, మాట్లాడతాడని అతి శ్రేష్టమైనటువంటి మాటలు అయా నీ దాసుల ద్వారా మీరు వినిపించినందుకు నీకు వందనాలు. నిజమే ప్రభువా. అయా తిట్టమై ఉన్నటువంటి వ్యక్తులలో పరిశుద్ధాత్మ అనేది ఒక వ్యక్తిగా మా మధ్యలో పనిచేస్తూ నిత్యము మనం మళ్ళీ బోధిస్తూ నడిపిస్తున్న విధానంగా నీ స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆయన ఈ మాటలు నాయన మా హృదయాల్లో దాచుకునే కృప మీరు ఇచ్చారు. చక్కని విషయాలు తండ్రి నాయన ఇంగ్లీష్ లో మాట్లాడినప్పుడు తెలుగులో అనువాదం చేసి నీ దాసులు సాల్మన్ రాజయ్య గారిని బట్టి నీకు వందనాలు, కుటుంబాన్ని బట్టి నీ స్తోత్రములైనా ఈరోజు జరిగినటువంటి యొక్క మమ్మినిస్ట్రీ ఇంటర్నేషనల్ యొక్క జూమ్ మీటింగ్ ద్వారా ఎంతమంది అయితే నాయన వాక్యం విని ఆయన పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని నడుస్తున్నారు, అటు కుటుంబాలను అటు పరిచర్లు మీరు ఆస్వాదించమని ప్రార్థిస్తున్నాం. రేపు నాయన మరి ఈరోజు సాటర్డే ప్రతి సంఘాల్లో నీ వాక్యం బోధించే కృప, లేదా రేపు ఆదివారం పునరుద్ధాన దినము కనుక పరిశుద్ధాత్మ శక్తితో నింపబడి నీ మాటలు బోధించే కృప ప్రతి యాజకు బృందానికి మీరు అనుగ్రహించి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ఒకరి ప్రార్థన ఒకరికి ఎంతో దీవెన కనుక నీ దాసుల ముఖాంతరం మాట్లాడిన ప్రతి మాట మా యొక్క నాయన మనసులో దాచుకుని చిత్తాన్ని నెరవేర్చే కృపద ఇచ్చేసి మహిమ పొందుకోమని జరుగుతున్నటువంటి కార్యక్రమాలకు మీరే తోడుగా ఉండమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేసి వినయముతో బ్రతిమలాడి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం తీసుకుని మన తండ్రిని దేవుని కృపయు తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రేమయు పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము పరిశుద్ధాత్మ మనందరికి తోడై ఉండి నడిపించబడుదుము గాక. ఆమేన్. Amen. God bless you all. Thank you so much joining. May God bless you. Pastor, thank you so much. Good. God bless you. Thank you, sir.